తునిలో మున్సిపల్ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు 4 సార్లు వాయిదా పడిన వైఎస్ఆర్సీపీకి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కు సపోర్టు తగ్గలేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత యనమల కృష్ణుడు. కానీ 10 మంది కౌన్సిలర్లతో యనమల రామకృష్ణుడు గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సహకారంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారన్నారు. దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్మన్ సుధారాణిపై అక్రమ కేసులు పెట్టించి ఎన్నికల్లో గెలవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ మేరకు ఖూనీ అవుతుందో తెలియడానికి తుని సంఘటన చిన్న ఉదాహరణ మాత్రమే అని అన్నారు కృష్ణుడు. యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతోటి పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాన్ని నేను అడుగుతున్నాను.